హైడ్రా నుంచి నోటీసులు వస్తే మర్యాదగా ఖాళీ చేస్తే మీరు సామాన్లు తీసుకెళ్తారు, లేదంటే సామాన్లతో సహా కూల్చి చెరువులో పడేస్తామని చెప్పుకొచ్చాడు. అంటే మనసున్న పాలకుడికి గుండె ఉండాలా, ప్రజల పట్ల ప్రేమ ఉండాలా. ఆయన రియల్ ఎస్టేట్ దందాలు చేయొచ్చు, భూములు కబ్జాలు చేయొచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీని అడ్డదిడ్డంగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు ప్లాట్లన్నీ కబ్జాలు పెట్టి రెండు ఇండ్లు, మూడు ఇండ్లు, ఆఫీసులు కట్టుకోవచ్చు. పేదోడు పొట్ట చేత పట్టుకొని వాడేదో 40 గజాలు 20 గజాల భూమిలో వాడేదో చిన్న ఇల్లు కట్టుకుంటే వాటిని నేను అదిరిస్తా, బెదిరిస్తా, కూల్చేస్తా అని చెప్పని మాట్లాడేది కేవలం ఒక రాక్షసమైనటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. నిజమైన ఒక పాలకుడికి ప్రేమ ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డికి ప్రజల మీద ఈ అక్కసేందో అర్థం కావట్లేదు. ఆయన కట్టిన ఇండ్లు లేవు, ఆయన ప్రజలకు చేసిన మేలు లేదు. ఎంతసేపటికి తోడుపోడు ఖాన్ లెక్క ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలు తప్ప ఇంకొకటి లేవు. వీటన్నిటికి ఫలితం కర్మ ఉంటుందండి. ఒకటి కర్మ రిటర్న్స్. రేవంత్ రెడ్డి గారి వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి చుట్టూ పోలీసు వాళ్ళు, ఎస్కాట్లు, అంత హంగామా, ఐఏఎస్లు అంత కథ కనబడతా ఉంది. బట్ ఎప్పుడైతే పంచర్ అవుతుందో కర్మ ఎప్పుడైతే టప్మని కొడుతుందో మనిషిని, కొట్టినాడు కుక్కలు కూడా కాను. అంటే నేను ఇది కర్మ ఫిలాసఫీ. ఇది ఇవాళ అది ఆయనకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడో ఒకనాడు ఇండ్లు కూలిస్తే గొప్పోడవుతాను, ఇండ్లు కడితే గొప్పోడవుతావు, కడుపులు నింపితే గొప్పోడవుతావు, కడుపులు కొడితే కాదు. పేదోడికి భూములు వంచితే గొప్పోడు అవుతావు, ఉన్న భూములు గుంజుకుంటే గొప్పోడు కావు. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారి విఘ్నతకు వదిలిపెడతా ఉన్నా. కాకపోతే ఆయన 34 కాదు, ఇవాళ రీకాల్ సిస్టమ్ అని అంటాం మనం, యూరోప్లో ఉంటుంది. రీకాల్ సిస్టమ్ ప్రకారంగా ఇఫ్ ఇన్ కేస్ ఇన్ యూరప్ రూలర్ ఎవరైనా కనుక పరిపాలన సరిగ్గా చేయకుండా అవినీతిపరుడైనట్టయితే రీకాల్ సిస్టమ్ ప్రకారంగా దే విల్ విత్డ్రా దెమ్ ఇమీడియట్లీ. ప్రజలు ఓట్లేసి అధికారంలో కూర్చోబెడతారు, అదే ప్రజలు మళ్ళీ వెనక్కి గుంజుకునే అధికారం రీకాల్ సిస్టమ్. ఆ సిస్టమ్ ఉండుంటే రేవంత్ రెడ్డిని మొదటి 6 నెలల్లోనే ఇంట్లో కూర్చోబెడతారు. 34 అని కలలు కంటా ఉన్నాడు. ప్రజలను అపహాస్యం చేసే రీతిలో రేవంత్ రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడొద్దని